ఓం శాంతి. ఈ సువిశాల విశ్వంలో ఎన్నో ఎన్నెన్నో దేశాలున్నా నాటి నుండి నేటి వరకు అనేక విశేషతలు కలిగి అద్భుతంగా అలరారుతూ వస్తున్నటువంటి ఒక విలక్షణ దేశం మన అఖండ భారతదేశం. అపారమైనటువంటి ప్రకృతి వనరులు మొదలుకొని అనేక ఆధ్యాత్మిక విశేషాలకైనా కూడా సరైనటువంటి సాటి లేనటువంటి మేటి క్షేత్రం మన భారతదేశం. ఇవాళ మనం చూస్తున్న భారతదేశం నాటి భారతదేశం కాదు. నాటి భారతదేశంలో ఇవాళ వేరే వేరే పేర్లతో పిలవబడుతున్నటువంటి అనేక దేశాలు కలిసి ఉండి అదొక అఖండ భారతదేశంగా జగత్ గురువుగా విరాజిల్లినటువంటి దేశం మన భారతదేశం. అనేకానేక కారణాల వలన అనేక మంది యొక్క కుట్రలు కుతంత్రాల వలన భారతదేశంలోని అనేక భాగాలు విడిపోయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భారతదేశం మాత్రం మిగిలింది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నాటి అఖండ భారతదేశం పరిస్థితుల గురించి. ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు పుడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మనిషి రూపంలోనే జన్మిస్తూ ఉంటారు. పిపిలికాది బ్రహ్మ పర్యంతం అని మనం అనేక సార్లు వినేటటువంటి మాట. పిపీలికం అంటే చిన్న ప్రాణి అయినటువంటి చీమ, బ్రహ్మ అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు. అంటే చిన్న ప్రాణి అయిన చీమ మొదలుకుని సాక్షాత్ బ్రహ్మ వరకు ఈ చరాచర సృష్టిలో చరాలు అంటే కదిలే ప్రాణులు, అచరాలు అంటే కదలని ప్రాణులు. అలా కదిలే కదలని ప్రాణులతో నిండి ఉన్నటువంటి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే 83,99,999 జీవులకు ఉండనటువంటి విలక్షణతలు, సులక్షణతలు, సలక్షణతలు కలిగి ఉండేవాడు. సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ అందుకున్నటువంటి వాడే మానవుడు. అలా మనుషులందరూ మానవులే అయినా కూడా మనుషులలో ప్రత్యేకంగా విశేషంగా ఒక చెప్పలేనటువంటి మాటలలో వర్ణించలేనటువంటి మహనీయ గుణాలు ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అటువంటి కొంతమందిలో ఏ ఒక్కరో ఏ ఇద్దరో ప్రపంచం కోసం, విశ్వం కోసం, మానవాళి కోసం మహా అద్భుత కార్యాలు చేసి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అటువంటి వాళ్ళు అజరామరంగా అందరి హృదయాలలో నిలిచి ఉండేలాగా ధృవతారలవుతారు. అటువంటి ఒక ధృవతార ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేటటువంటి విశ్వవిఖ్యాత సంస్థ యొక్క సంస్థాపకుడు. వారి పేరు దాదా లేఖరాజ్. ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసినటువంటి పేరు దాదా లేఖరాజ్ అయినా ఆ మహనీయుడి అసలు పేరు లక్కీరాజ్ ఖూబ్చంద్ కృప్లాని. ఆనాటి అవిభక్త భారతదేశంలో, నేటి పాకిస్తాన్గా పిలువబడుతున్నటువంటి భూభాగంలో ఆ మహనీయుడు హైదరాబాద్ సింధ్ ప్రాంతంలో జన్మించారు. క్రీస్తు శకం 1884 డిసెంబర్ 15వ తేదీన ఈ భూమి మీద ఉదయించినటువంటి ఆ తార తరువాతి క్రమంలో దాదా లేఖరాజ్గా ప్రసిద్ధి చెందినారు. ఆనాటి హైదరాబాద్ సింధు ప్రాంతం ముంబై ప్రెసిడెన్సీ ఏలుబడిలో ఉండేది. నాటి బ్రిటిష్ పాలకుల సమయంలో క్రీస్తు శకం 1936లో ఆ ముంబై ప్రెసిడెన్సీ నుండి విడివడి ఒక స్వతంత్ర ప్రాంతంగా రూపుదిద్దుకుంది హైదరాబాద్ సింధు ప్రాంతం. ఆనాటి అఖండ భారతదేశంలో బ్రిటిష్ పాలకులకి కేంద్ర బిందువుగా ఉండేటటువంటిది నేటి మన కోల్కతా నగరం. మన దాదా లేఖరాజ్ గారి వ్యాపారం కూడా కోల్కతాలోని హాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉండేది. ఆయన ఆనాడు పేరెన్నికగన్న
వజ్రాల వ్యాపారి. హైదరాబాద్ సింధు ప్రాంత వాసులు నాటి పరిస్థితుల ప్రాబల్యం వలన హైదరాబాద్ సింధు ప్రాంత వాసులపై అటు ఇస్లామిక్ ప్రభావము, మరొక వైపు పారసీల ప్రభావము మిక్కుటంగా ఉండేది. కొన్ని సింధీ కుటుంబాల సభ్యులని ఆనాటి ప్రాబల్యం వలన ముస్లింలుగా మత మార్పిడి చేసిన దాఖలాలు బోలెడున్నాయి. ఆ ప్రాబల్యాలకి లోను కాకుండా మిగిలినటువంటి వారు మన హిందూ సింధీ పరివారానికి చెందినటువంటి మన లేఖరాజ్ దాదా గారు. సింధీ ప్రజలలో అనేక రకాల వర్గాలు, తెగలు ఉన్నా కూడా ముఖ్యమైనటువంటివి ఆమిల్ మరియు భాయిబంద్. ఆ భాయిబంద్ తెగకి చెందినటువంటి వారే మన దాదా లేఖరాజ్ గారు. వారే మన ప్రజాపిత బ్రహ్మ. దాదా లేఖరాజ్ గారి తండ్రి పేరు ఖూబ్చంద్ కృప్లాని. ఖూబ్చంద్ కృప్లాని గారికి సంతానం 4, 3 కొడుకులు, 1 కుమార్తె. పెద్ద కొడుకు పేరు తులసీదాస్, రెండవ కొడుకు పేరు నవల్ రాయ్, మూడవ మరియు చిన్న కొడుకే మన లఖీరాజ్ గారు. వారి సోదరి పేరు హకీబాయ్. దాదా లేఖరాజ్ గారు ముందు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి తర్వాత కార్పెట్ వ్యాపారం చేస్తూ వజ్రాల వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో విజయాన్ని సాధిస్తూ తనకంటూ సింధీ సమాజంలో గొప్ప గౌరవాన్ని మరియు పేరుని సంపాదించారు. కోల్కతాలోని సురానా మ్యాన్షన్ అనే భవనంలో మొదటి అంతస్తులో దాదా లేఖరాజ్ గారి వజ్రాల వ్యాపారం జరుగుతుండే. రెండవ అంతస్తులో వారి కుటుంబం, మూడవ అంతస్తులో వారి వ్యాపార భాగస్వామి ఉండేవారు. ఆయన పేరు సేవక్రామ్ దాస్వాని. దాదా లేఖరాజ్ గారి శ్రీమతి పేరు జశోద. 6 సంతానం వీరికి. మొదటి అబ్బాయి పేరు కిషన్ చంద్, వారి సతీమణి బ్రజేంద్ర దాది. రెండవ సంతానమైన కూతురు పేరు కళావతి, చిన్నప్పుడే కాలం చేశారు. మూడవ సంతానం కూతురే, ఆమె పేరు పార్వతి, నిర్మల్ శాంత దాది అని కూడా పిలుస్తారు. 4వ సంతానం కూడా కుమార్తె, ఆమె పేరు నవనిధి, పుట్టు అని కూడా పిలిచేవారు. 5వ సంతానం మళ్ళీ అబ్బాయి, ఆయన పేరు నారాయణ్. చివరి సంతానమైనటువంటి 6వ సంతానం అమ్మాయి, ఆ అమ్మాయి పేరే సూర్యకుమారి. ఆ విధంగా లేఖరాజ్ గారికి 2 కుమారులు, 4 కుమార్తెలు. వజ్రాల వ్యాపారంలో ఎందరో ఉన్నా కూడా చక్కటి రాణింపుతో వ్యాపారం చేసేటటువంటి మన లేఖరాజ్ గారికి గొప్ప రాజ కుటుంబాలకి చెందినటువంటి కస్టమర్లు ఉండేవారు. ఆ క్రమంలో క్రీస్తు శకం 1930లో వారణాసిలో ఉన్నటువంటి ఒక క్లయింట్ వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు లేఖరాజ్ గారికి అనుకోని అపురూప సాక్షాత్కారాలు, దివ్య అనుభూతులతో అందాయి. ఒకవైపు చతుర్భుజుడైనటువంటి నారాయణుడి యొక్క దివ్య దర్శనంతో పాటు, అపురూప సాక్షాత్కారంతో పాటు సమాజంలో పెను మార్పులు కూడా దృశ్య రూపంలో వారికి కనిపించి వారి మనస్సు కలత చెందింది. అటు దివ్య సాక్షాత్కారం, ఇటు సమాజంలో ఇబ్బందికరమైనటువంటి రానున్న పరిణామాల దృశ్యాలు చూసేసరికి వారిలో వ్యాపార పటిమ స్థానంలో వైరాగ్య భావన చోటు చేసుకుంది. అలా వైరాగ్య భావన పుట్టి పెరగడం మొదలయ్యాక వారు హైదరాబాద్ సింధ్ ప్రాంతంలోని సింధు నది ఒడ్డున ఏకాంతంలో అనేక రకాల ఆలోచనలతో గడిపేవారు. భయం, ఆందోళన కలిగించేటటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, సవాళ్లు ఎంతో కలవర పెట్టడంతో తన కర్తవ్యం ఏంటో తనకే ప్రశ్నార్థకమైంది. నేను పోషించవలసినటువంటి పాత్ర ఏమిటి అనేటటువంటి కొత్త ఆలోచనలు లేఖరాజ్ దాదాలో ఉదయించాయి. కలకత్తాకి తిరిగి వచ్చాక 1932లో తన భాగస్వామి అయిన సేవక్రామ్తో మాట్లాడి, ఇక నేను వ్యాపారం చేయను అని ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టి అందులో నుంచి నిష్క్రమించాలి అనేటటువంటి తన దృఢ నిర్ణయాన్ని తెలియజేశారు. అందుకు కారణం ఆ దృశ్యాల ద్వారా కలిగిన వైరాగ్య భావనతో పాటు సమాజ ఉద్ధరణ కోసం, మానవాళి సముద్ధరణ కోసం తను సంకల్పించిన మహత్ కార్యాలకు పూనుకోవడమే. అలా వ్యాపార భాగస్వామికి అప్పగించి తను వ్యాపారం నుండి విముక్తి అయ్యారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 1934లో దాదా లేఖరాజ్ గారికి
ఒక టెలిగ్రామ్ వచ్చింది. కలకత్తాలో ఉన్నప్పుడు కాకా మూల్చంద్ పరంపదించారు అనేటటువంటిది ఆ టెలిగ్రామ్ సారాంశం. ఆ టెలిగ్రామ్ చేరిన తర్వాత వారు తమ కుటుంబ సభ్యులకి ఒక లేఖ పంపించారు. ఆ లేఖలో అలిఫ్ కో అల్లా మిలా, బేకు మిలి ఝూఠీ బాద్షాహీ, ఆయి తార్ అలిఫ్ కో హువా రేల్ కా రాహీ. ఇందులో అలిఫ్ మరియు బే ఇవి అరబిక్ భాషలోని మొదటి 2 అక్షరాలు. అరబిక్ భాషలో 28 అక్షరాలు ఉన్నాయి. అలిఫ్ అనగా మొదటివాడని, అంటే దాదా లేఖరాజ్ గారు. బే అనగా రెండోవారు, అంటే వ్యాపార భాగస్వామి సేవకరామ్ గారు. అలిఫ్ కో అల్లా మిలా అంటే దాదా లేఖరాజ్కి పరమాత్మ సాక్షాత్కారం మరియు పరమాత్మ ప్రాప్తి లభించింది లేదా పరమాత్మ నుండి పిలుపు వచ్చింది అని అర్థం. తత్ఫలితంగా వ్యాపార భాగస్వామికి అనుకోని అసత్యమైన వ్యాపార సామ్రాజ్యం లభించింది. హైదరాబాద్ సింధ్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందుమూలన వారి భాష యొక్క ప్రభావం హిందూ సింధీల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. ఆ ముస్లింలు వాడే పదాలు ఆ రోజులలో అందరికీ బాగా ప్రభావం చూపించినాయి కాబట్టి అలీఫ్ అనే పదం వాడడం జరిగింది. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఆ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి దాదా లేఖరాజ్ గారు. ఇంత గొప్ప సంస్థని దేశ విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో దాదాపు 8,000 పై చిలుకు శాఖలతో అలరారుతూ ఉన్నటువంటి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని ఆనాడే ముందు చూపుతో స్థాపించినటువంటి మన దాదా లేఖరాజ్ గారు. తనని మేము ప్రేమగా ప్రజాపిత బ్రహ్మ బాబాగా పిలుస్తూ ఉంటాం. ఓం శాంతి.